ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము. యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని అతనికి సంతానమిచ్చి ఆ సంతానము నివసించడం కొరకు ఒక దేశంను ఇచ్చి అది నిత్యము పాలు తేనెలు ప్రవహించేదిగా ఉంచి తన కన్నులను ఆ దేశంపై ఆ ప్రజలపై నిత్యము ఉంచడం ఎంత గొప్ప ధన్యత. నిజంగా ఇంతటి ప్రేమ కలిగిన దేవుని ఎక్కడైనా చూడగలమా? అందుకే దేవుని వాక్యములో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడినది. రాజైన సొలొమోను నిర్మించిన మందిరమును ప్రతిష్ఠించిన సమయంలో కూడా దేవుడు నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని మందిరమును గూర్చి చెప్పిన దేవుడు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి అని నిన్ను గూర్చి కూడా చెప్పుచూ ఉన్నాడు. వాక్యమునిచ్చిన ప్రియులారా, దేవునికి దేశం ఎంత ప్రాముఖ్యమో మందిరము అంతే ప్రాముఖ్యం. అంతకంటే ఎక్కువగా నీవు ఆయనకు అత్యంత ప్రాముఖ్యము. నేడే దేవుని ప్రేమను అంగీకరించుము, ఆయనను సేవించుము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.